హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఎస్, ఇవాళ వీడియో ఏంటో మీకు ఐడియా ఉంది కదా, థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూడంగానే. సో మనం డెలివరీకి వెళ్ళేటప్పుడు మనం బ్యాగ్ ప్యాక్ చేసుకోవడానికి ఏమేమి ఎసెన్షియల్స్ అన్నీ కావాలి, మరి హెవీగా కాకుండా మనకు కావాల్సినవి కొన్నిగా ఏమేమి ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నా. యాజ్ ఏ సెకండ్ టైం మామ్గా నేను నాకు ఫస్ట్ టైం నేను చాలా లగేజ్ తీసుకెళ్ళాను అనమాట. సో అన్ని అవసరం లేదు, మినిమల్ లగేజ్తో వెళ్ళడం బెటర్ అనిపించింది. సో ఈసారి కొంత లగేజ్ తీసుకెళ్తున్నా అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మమ్స్ అవుతున్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నాను. సో గైస్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అలానే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఎవరైనా న్యూ మామ్ ఉంటే కన్నా వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే అన్నీ రాసుకున్నాను అనమాట. బేబీ ఉంది కదా, ఆల్రెడీ ఒక పాప ఉంది, తనకి చూసుకుంటూ నేను తీసుకెళ్లాల్సిన థింగ్స్ ఏదైనా మర్చిపోతానేమో అని చెప్పి అన్నీ ఇలా బుక్లో నోట్ చేసుకున్నాను అనమాట. బేసిక్లీ మనకి కావాల్సింది మరి ఎక్కువ కాకుండా మినిమల్ లగేజ్ ఏమేమి తీసుకెళ్తున్నాను అండ్ మీరు ఏమేమి తీసుకెళ్లాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే రికార్డ్స్ అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్ మనకు అవి. మన మెడికల్ రికార్డ్స్, ఓపీ షీట్స్, ప్రిస్క్రిప్షన్స్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఒక ఫైల్లో ఉండేలాగా చూసుకోండి. మనం డెలివరీకి ఇంకా కొన్ని 3-4 వీక్స్ ఉంది అనగానే మనం ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టుకోండి. మనకు 9th మంత్ ఎంటర్ అయ్యాక ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. సో 1 మంత్ బిఫోర్ మనం ప్యాక్ చేసుకోవడంలో తప్పు లేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ రికార్డ్స్ అనమాట, మన ఓపీ షీట్స్, ప్రిస్క్రిప్షన్, అలానే మన మెడికల్ రికార్డ్స్ అన్నీ అనమాట, రిపోర్ట్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఒక ఫైల్లో పెట్టుకోండి. ఇంకా వీలైతే సాఫ్ట్ కాపీ కూడా ఫొటోస్ తీసుకోండి మొబైల్లో. ఎందుకు అంటే మనము ఎంత ప్రీ ప్లాన్డ్ ఉన్నా కూడా ఆ టెన్షన్లో ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. మొబైల్లో పిక్స్ తీసుకోవడం వల్ల మనకి కొంచెం యూజ్ అవుద్ది, హెల్ప్ అవుద్ది, ముందు జాగ్రత్త కోసం ఒకటే అనమాట. అది ఇంపార్టెంట్. తర్వాత ఫస్ట్ బేబీ ఎసెన్షియల్స్, తర్వాత మదర్ ఎసెన్షియల్స్ అనమాట. బేబీ ఎసెన్షియల్స్ ఏమేమి కావాలో చూసేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ డైపర్స్ అనమాట. బేబీ న్యూబోర్న్ డైపర్స్ అయితే కంపల్సరీగా కావాలి మనకి. ఎక్కువగా కాకుండా ఒక 3-4 అలా తీసుకెళ్ళండి. మనం డెలివరీ హాస్పిటల్లో ఫార్మసీలో డెఫినెట్గా మనకి డైపర్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. మరి ఎక్కువ క్యారీ చేయకుండా 3-4 అలా తీసుకెళ్ళండి. కావాలి అనుకుంటే అక్కడ తీసుకోండి. మినిమల్ లగేజ్తో హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఫార్మసీ డైపర్స్ వద్దు అనుకుంటే మీరు క్లాత్ డైపర్స్ కావాలంటే ముందే ఆర్డర్ చేసుకొని వాష్ చేసి ప్యాక్ చేసుకోండి. బేబీవి, మదర్వి ఏవైనా క్లాత్స్ కానివ్వండి వాష్ చేసి ప్యాక్ చేసుకోండి. సో డైపర్స్ అనమాట. సెకండ్ అయితే ఇంకా బేబీకి వేయడానికి సాఫ్ట్ క్లాత్ అనమాట, మెత్తగా ఉన్న బట్టలే తీసుకోండి పిల్లలకి. తర్వాత మిటన్స్, సాక్స్, క్యాప్ అనమాట. ఈ 3 కంపల్సరీ ఉండాలి. ఒక 3-4 సెట్స్ అయితే పెట్టుకోండి. సో ఎవ్రీథింగ్ బేబీకి సంబంధించిన బట్ట అన్ని కూడా వాష్ చేసి ప్యాక్ చేసుకోండి. 3-4 పేర్స్ ఎందుకన్నాను అంటే బేబీ పొట్టలో ఉన్నప్పుడు మంచి వెచ్చగా ఉంటారనమాట. వన్స్ బయట వచ్చినప్పుడు వాళ్ళు ఆ చలికి ఉండలేరు. పుట్టంగానే వాళ్ళకి క్యాప్స్, మిటన్స్, సాక్స్ అన్నీ వేసేసి కొంచెం వెచ్చగా ఉంటుంది అనమాట పిల్లలకి. సో అదొకటి. ఇంకా బేబీ స్వాడిల్స్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట బేబీని ర్యాప్ చేయడానికి. ఎందుకంటే బేబీకి వామ్త్ కావాలి కదా వెచ్చగా ఉండటానికి. సో స్వాడిల్స్ కూడా ప్యాక్ చేసుకోండి. ఇంకా వెట్ వైప్స్ అనమాట. పిల్లలు యూరిన్ పాస్ చేసినా, మోషన్ పాస్ చేసినా క్లీన్ చేయడానికి వెట్ వైప్స్ అనమాట. ఇంకా ఇన్ కేసు మనకి డెలివరీ అవ్వగానే కొంతమందికి మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉండదు అనమాట. కొంతమందికి డెలివరీ అవ్వగానే మిల్క్ ప్రొడక్షన్, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఉంటుంది. లేదు కొంతమందికి 1 day 2 day డిలే అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఫార్ములా మనం యూజ్ చేస్తాము. సో ఆ ఫార్ములా మిక్స్ చేసుకోవడానికి ఒక స్టీల్ గ్లాస్, ఒక స్టీల్ స్పూన్ కంపల్సరీగా తీసుకెళ్ళండి. లేదంటే ఉగ్గు గిన్నెలు ఉంటాయి కదా ఇలా చిన్నగా, సో అవైనా క్యారీ చేయండి. ఇన్ కేస్ మనకి బ్రెస్ట్ ఫీడింగ్ రాలేదు, మదర్ ఫీడింగ్ కుదరలేదు అన్నప్పుడు ఫార్ములా ఇవ్వడానికి అనమాట. ఇవి ఆప్షనల్గా పెట్టుకోండి. స్టీల్ గ్లాస్ అండ్ స్టీల్ స్పూన్ అనమాట. అండ్ ఒక కెటిల్, ఎందుకంటే ఇవి క్లీన్ చేయడానికి స్పూను, గ్లాసు, ఉగ్గు గిన్నె ఇవన్నీ క్లీన్ చేయడానికి హాట్ వాటర్ కావాలన్నమాట. సో కెటిల్లో హీట్ చేసుకొని అవి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఇంకా ఫైనల్ది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇది హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్. ఇవి 2 కంపల్సరీ ఉండాలి. మనం మీ బేబీని విజిట్ చేయడానికి విజిటర్స్ వస్తూనే ఉంటారు. అలాగే వచ్చి డైరెక్ట్గా పిల్లల్ని తాకేయడం మంచిది కాదనమాట. సో వాళ్ళు రాగానే హ్యాండ్ వాష్, శానిటైజర్ ఇలా ఇచ్చి బేబీని టచ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవి బేసిక్ బేబీ ఎసెన్షియల్స్ అనమాట. ఎక్కువ కాకుండా మినిమల్ లగేజ్తో హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. మరి ఎక్సెసివ్ లగేజ్ తీసుకెళ్ళినా కూడా మనకు అక్కడ ఉంచడానికి
ఉంచడానికి కష్టంగా ఉంటుంది, మనం ఏదైనా తీసుకోవాలన్నా క్లమ్జీ అయిపోద్ది అనమాట. సో తక్కువ లగేజ్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. అవి బేబీ ఎసెన్షియల్స్ అనమాట. నెక్స్ట్ మదర్ ఎసెన్షియల్స్ అనమాట. మదర్కి కావాల్సిన థింగ్స్ చూద్దాము. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫీడింగ్ నైటీస్ అనమాట. ఫీడింగ్ నైటీస్ ఆర్ ఫీడింగ్ డ్రెస్సెస్, బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి. సో ఇప్పుడు ఇది కూడా ఫీడింగ్ డ్రెస్సే అనమాట. సో ఇలాంటి ఒక 3 pairs అలా ప్యాక్ చేసుకొని, నైటీస్ ఆర్ ఫీడింగ్ డ్రెస్సెస్ అదొకటి. తర్వాత మెటర్నిటీ డైపర్స్, మెటర్నిటీ ప్యాడ్స్. మనకి డెలివరీ తర్వాత హెవీ బ్లీడింగ్ అనేది ఉంటుంది కదా, సో దానికోసం మనం డైపర్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇవి కూడా ఒక 3 లేదా 4 మీరు అలా క్యారీ చేయండి. ఇవి కూడా మనం డెలివరీ హాస్పిటల్లో అవైలబుల్లో, ఫార్మసీలో అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో కావాలంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. మరి ఎక్కువ తీసుకెళ్ళి లగేజ్ మాత్రం హెవీగా తీసుకెళ్ళకండి. సో మెటర్నిటీ డైపర్స్ అనమాట. తర్వాత మనకి ఎక్సెసివ్ మిల్క్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు నిప్పుల్ ప్యాడ్స్, నిప్పుల్ బ్రాస్ ఇలా యూజ్ అవుతాయి అనమాట. అవి కూడా ప్యాక్ చేసుకోండి. ఇంకా ఫ్లాస్క్, మనకి హాట్ వాటర్ లేదా కాఫీ, టీ, మిల్క్ ఇలా ఏ తాగాలన్నా ఒక ఫ్లాస్క్ అనేది క్యారీ చేయండి. తర్వాత స్లిప్పర్స్ అనమాట. డెలివరీ తర్వాత మనం అలాగే నడవకూడదు అంటారు కదా, చల్ల నేల మీద, అలా స్లిప్పర్స్ క్యారీ చేయండి ఒక పెయిర్. ఇంకా ఫైనల్ది టాయిలెటరీ కిట్ అనమాట. మనకు కోంబు, బ్రష్, టూత్ పేస్ట్, మొబైల్స్, చార్జర్స్ ఇలా ఇవన్నీ కూడా ఒక చిన్న పౌచ్ లాగా ఒక బ్యాగ్లో క్యారీ చేయండి. సో ఇవి అనమాట బేబీ ఎసెన్షియల్స్ అండ్ మదర్ ఎసెన్షియల్స్. ఇంకా మెయిన్ డాక్యుమెంట్స్ చెప్పాను కదా, అవే. ఇవన్నీ క్యారీ చేస్తే చాలు అనమాట. మరి ఎక్కువ కాకుండా మినిమల్ లగేజ్తో వెళ్ళి ఇంటికి రావడానికి ట్రై చేయండి. సో నేనైతే సెకండ్ టైం మదర్గా నేను ఇవే క్యారీ చేస్తున్నా. మరి ఎక్కువ లగేజ్ కాకుండా లాస్ట్ టైం అయితే ఒక 3-4 బ్యాగ్స్ నేను ప్యాక్ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా సింపుల్గా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసేసాను అనమాట. సో గైస్, న్యూ మామ్స్కి డెఫినెట్గా యూజ్ అవుద్ది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కన్నా వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. దిస్ ఇస్ పుష్ప భూపాల్.